నువ్వు అసలు నవ్వులేవా? హోమ్ మేకర్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను చాలా రోజుల నుంచి అయితే ఒక విషయం ఆలోచిస్తున్నాను. మన హోమ్ మేకర్స్ డైలీ కూడా ఒక్కటే రొటీన్లో పడిపోయి కిడ్స్ని చూసుకోవడం పర్సనల్గా, ఆ తర్వాత హస్బెండ్ని చూసుకోవడం, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ అన్నిట్లో పడిపోయి మన డే అంతా డైలీ రొటీన్ అంతా కూడా చాలా హెక్టిక్గా అయిపోయింది కదా, స్ట్రెస్డ్గా. సో నేను ఒక ఛాలెంజ్ తీసుకున్నాను. అదేంటి అంటే 30 days హోమ్ మేకర్ ప్రొడక్టివిటీ అండ్ 0 stress ఛాలెంజ్ అనమాట. అంటే మన డైలీ లైఫ్లో మన లైఫ్ని ఇంకొంచెం కలర్ఫుల్గా, స్ట్రెస్ ఫ్రీగా, మన కోసం మనం పర్సనల్ కేర్ కానీ, మనం చేసే పని ఇంకొంచెం తొందరగా ఎలా చేసుకోవచ్చు అని హోమ్ మేకింగ్ ఐడియాస్, కిచెన్లో టిప్స్ కానీ, క్లీనింగ్ ఐడియాస్ కానీ, ఆర్గనైజేషన్ కానీ, మన లైఫ్ గురించి నేను నీ పక్కింటి అమ్మాయి కానీ నువ్వు నీ గురించి ఎలా ఆలోచించుకుంటావు? అర్రే నా వీడియోలు చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది అంటే, అవును కదా నేను కూడా ఇలాగే అనుకున్నానే, అయ్యా నేను కూడా ఇలాగే ఆలోచిస్తున్నానే అని అనిపిస్తుంది అనమాట. అండ్ మీకు కూడా చాలా హెల్ప్ఫుల్గా కూడా ఉంటుంది ఈ సిరీస్ మాత్రం. మీకు కిచెన్ టిప్స్ కానీ తొందరగా మనకి మార్నింగ్ అయితే లంచ్ బాక్స్ కోసం మార్నింగ్ రొటీన్ అయితే చాలా హడావిడిగా ఉండిద్ది కదా, అలా హడావిడిగా కాకుండా క్విక్ అండ్ ఈజీగా స్ట్రెస్ ఫ్రీగా ఎలాగ మార్నింగ్ వర్క్ కంప్లీట్ చేసుకోవచ్చు అని కానీ, హరీ బరీ లేకుండా ఇలాగ చాలా టిప్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను మన ఛానల్లో. అండ్ ఈ జర్నీలో మీరు కూడా నాతో పార్ట్ అవుతారని అనుకుంటున్నాను. అవుతారు కదా, మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం అండి. మీరు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారు కదా, సపోర్ట్ చేస్తారు, ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు వచ్చేసరికి డే 1 ఆఫ్ ఛాలెంజ్ అనమాట. ఈరోజు డే 1 మనకి. నేను ఇప్పుడు ఈవినింగ్ అయితే స్టార్ట్ చేశాను. నా ఈవినింగ్ రొటీన్ చూస్తూ ఈ 30 days కూడా ఏం వీడియోలు చేద్దాం, ఎలాంటి వీడియోలు చేద్దామని చెప్పి ఒక షెడ్యూల్ అయితే రెడీ చేసుకుందాం. రోజు కూడా ఈ 30 daysలో కూడా రేపు ఈ 30 days ఏం వీడియోలు చేస్తామని చెప్పి ముందే అయితే నేను ప్లాన్ చేసుకుంటాను. ఆ ప్లాన్ కూడా ఈరోజు ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. మా పాప నేను టీ పోస్తుంటే నేను పోస్తానని చెప్పి కింద ఉంపేసింది. ఇంకా అది క్లీన్ చేసేసి ఇల్లు కూడా ఒకసారి క్లీన్ చేసేద్దాము అని చెప్పి ఊడుస్తున్నాను ఈవినింగ్ టైమ్. ఇది నా ఈవినింగ్ రొటీన్, మీకు ఆల్రెడీ చెప్పాను. మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చే లోపే ఇల్లు క్లీన్ చేసుకొని గిన్నెలు అవన్నీ క్లీన్ చేసేసుకొని ఉంటా. ఆయన వచ్చిన తర్వాత ఫాస్ట్గా వంట చేసేస్తే తొందరగా తినేయచ్చు అన్నట్టు ముందైతే ఇల్లు క్లీన్ చేసేస్తున్నాను. ఈ ఇల్లు క్లీన్ చేస్తూ నేను మీతో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. జనరల్గా ఇల్లు మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి క్లీన్ చేస్తాం కదా, కానీ పిల్లలు ఉండడం వల్ల నేను మధ్యలో కూడా ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటున్నాను. ఎప్పుడు చెత్త కనబడితే అప్పుడు ఊడ్చేస్తూ ఉంటాను అనమాట. ఇలా ఇల్లు మాటికి ఓడొచ్చా ఓడకూడదా? నాకు తెలిసి నేను ఎక్కడో విన్నాను ఇల్లు ఐటేట్కి ఓడకూడదు అని చెప్పి. నిజంగా అలా ఏమైనా ఉండిందా అని చెప్పి కామెంట్ చేయండి. నాకు ఎప్పుడు చెత్త కనబడినా ఊడుస్తున్నప్పుడల్లా అదే గుర్తొస్తుంది. అయ్యా ఐటేట్కి ఇల్లు ఓడకూడదేమో, నేను ఊడ్చేస్తున్నానే అని చెప్పి నాకు అదే గుర్తొస్తుంటుంది. ఒకసారి మీలో ఎవరికైనా దీని మీద క్లారిటీ ఉంటే కన్ఫర్మ్ కమెంట్ బాక్స్లో నాతో చెప్పండి, సో దట్ నాకు కూడా క్లారిఫై అవుతుంది అనమాట. అదేంటో మేము ఉన్నది నలుగురమే అయినా సరే గిన్నెలు మాత్రం మార్నింగ్ తోమినా, మధ్యాహ్నం, సాయంత్రం తోమినా కూడా మళ్ళీ అన్నీ వస్తుంటాయి. మా పిల్లలు ఏది దొరికితే అది నేను తోమిన గిన్నెల బుట్టలో తీసుకొచ్చి మళ్ళీ షింక్లో వేసేస్తుంటారు. మీ ఇంట్లో కూడా ఇంతేనా? మీకు నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ 30 days కూడా నేను ఒక ఛాలెంజ్ తీసుకుంటున్నాను. అంటే డైలీ రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయాలి. పోస్ట్ చేసిన వీడియోస్ కూడా యూజ్ఫుల్గా ఉండాలి. లైక్ హోమ్ మేకర్స్ ప్రొడక్టివిటీ గురించి కానీ, లేదు అంటే టిప్స్, బడ్జెట్ ప్లానింగ్, కిడ్స్ కోసం ఫ్యూచర్గా మేము ఎలా సేవ్ చేసుకుంటున్నాము, మనీ సేవింగ్ ఐడియాస్, ఇలాగా చాలా చాలా మంచి మంచి వీడియోస్ అయితే ప్లాన్ చేస్తాను ఈ 30 days కూడా. మీ సపోర్ట్ మాత్రం నాకు ఇలాగే ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను. మన హోమ్ మేకర్స్ డైలీ లైఫ్లో ఫేస్ చేసే స్ట్రగుల్స్, మనం ఎలా స్ట్రెంగ్తెన్ అవ్వాలి, మన ఆలోచన ఎలా ఉంటే మన హౌస్ బాగుంటుంది, మనం ఎవరి గురించి అయినా ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచించకూడదు, ఇలాగా మన ఐడియాలజీ. చాలామంది హౌస్ వైఫ్స్కి గుండెల్లోనే ఉండిపోయే ఒక సైలెంట్ టీయర్స్ ఉంటాయి కదా, ఇలాంటివి నాకు చాలా అయితే ఐడియాస్ ఉన్నాయి వీడియోస్ కోసం. నేను అవన్నీ కూడా వీడియోస్ రూపంలో చేద్దాం అనుకుంటున్నాను. నేను అంత కష్టపడి చేసినందుకు దానికి మంచిగా వ్యూస్ వస్తే బాగుంటుంది కదా. మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని వీడియోకి ఒక లైక్ చేయండి, సో దట్ నాకు కూడా బూస్టప్గా ఉంటుంది. మన ఛానల్ కూడా గ్రో అవ్వడానికి చాలా హెల్ప్గా అనిపిస్తుంది. ఇది హోమ్ మేకర్ ప్రొడక్టివిటీ డైలీ స్ట్రెస్ ఫ్రీ ఛాలెంజ్లో వీడియో 1. ఇందులో నేను ఈ 30 days ఎలాంటి వీడియోస్ చేస్తాను అని చెప్పి లాస్ట్లో ఒక నోట్ అయితే యాడ్ చేస్తాను, చూడండి. హోమ్ మేకర్ అంటే ఈ సొసైటీకి చాలా చిన్న చూపు కదా. డిపెండెంట్, ఇంట్లో ఉంటావా అని చెప్పి చాలా చిన్నగా చూపుగా చూస్తారు. బట్
మీరు ఊహించుకోండి, మనకి ఒక్కరోజు బాగాలేక మనం పడుకొని ఉన్నాము అంటే ఇంట్లోన అన్ని పనులు ఎవరిదాలు చేసేసుకుంటారా? ఇప్పుడు ఎవరికైనా బాగోలేదు మన ఇంట్లోనే, ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్కి బాగాలేదు పడుకొని ఉన్నారంటే ఇంట్లో ఏ పనికి కూడా అడ్డం ఉండదు. బట్ మనకి బాగోక మనం పడుకున్నాము అంటే అన్నీ మన వైపే చూస్తుంటాయి. హస్బెండ్ ఆఫీస్కి వెళ్తే ఇంకా అది ఆగిపోయిద్ది, అతను క్యారేజ్ కోసం చూస్తుంటారు. పిల్లలు ఫుడ్ కోసం మార్నింగ్ అయినా మధ్యాహ్నం అయినా నైట్ అయినా, మళ్ళీ ఎక్కడ గిన్నెలు అక్కడే, ఎక్కడ బట్టలు అక్కడే, ఇళ్ళంతా చెత్త చెత్తగా అలా ఉండిద్ది కదా. సో అందరూ మనల్ని ఎందుకు డిపెండెన్సీ అంటారు, అందరూ కదా మన మీద డిపెండ్ అయి ఉంటారు. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నాకైతే చాలాసార్లు అనిపించింది ఇలాగే. అంతెందుకు, పెళ్ళి అనే ఒక పదంతో రిలేషన్షిప్లోకి వచ్చిన ఏ ఉమెన్ అయినా, హౌస్ వైఫ్ అయినా, నార్మల్గా ఉన్నవాడైనా సరే, పెళ్ళికి ముందు మనకు కొంచెం బాగోపోతే పడుకొని అలాగే ఉండిపోయే వాళ్ళము. అదే పెళ్ళైన తర్వాత ఈ రెస్పాన్సిబిలిటీస్ తోటి మనకి బాగోపోతే మనల్ని మనం చూసుకోవడం కాకుండా ఇంట్లో ఉన్న అందరినీ కూడా మనమే చూడాలి. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందో? ఏంట్రా బాబా ఒక్క నిమిషం కూడా రెస్ట్ ఉండట్లేదు, బాగోని రోజు కూడా కనీసం మనకంటూ టీ తెచ్చి ఇచ్చేవాళ్ళు కూడా లేరు అని చెప్పి నాకైతే చాలాసార్లు నాకు ఇలా ఫీల్ అయిన రోజు అయితే చాలాసార్లు ఉన్నాయి. ఏం చేస్తాం, మళ్ళీ లెగిసి మన టీ మనమే పెట్టుకొని, మన ఫుడ్ మనమే వండుకొని, మనమే తిని ఇంకా సర్దుకుపోవాలంతే. సర్లేండి, ఇవి ఎప్పుడు ఉండేవే. మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వస్తూ చికెన్ తీసుకొచ్చారు. చికెన్ దేనికి అంటే ఈవినింగ్ వాన పడుతుంది, సో చికెన్ కర్రీ చేసుకొని పకోడీలా చేసుకొని ఈవినింగ్ స్నాక్స్ లాగా తిందాము అని చెప్పి తీసుకొని వచ్చారు. పకోడీకి చిన్న చిన్న ముక్కలు తేవాలి కదా, పెద్ద పెద్ద ముక్కలు తెచ్చారు. కట్ చేద్దామంటే చాక్తో అవ్వట్లేదు, అందుకని ఇంకా అక్కడ పెట్టేసి కత్తిపెట్టతో అయితే కట్ చేసేసాను. పకోడీకి ఇదేమో చికెన్ ఫ్రై కోసం. ఇప్పుడు పకోడీ ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. చాలా పెద్ద పెద్ద ముక్కలు కొట్టించుకొని తెస్తారు. ఇది కట్ చేశాను, బట్ నీట్గా అయితే కట్ అవ్వలేదు. ఇలా కట్ చేస్తాను. ఇప్పుడు ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకొని చేస్తానో చూపిస్తాను. వచ్చేటప్పుడు కార్న్ఫ్లోర్ లేదు అని చెప్పి తీసుకొని రమ్మన్నాను. కార్న్ఫ్లోర్ మ్యాండటరీగా కార్న్ఫ్లోర్ అయితే వేయాలి దీనికి. నేనైతే చికెన్ పకోడీ బేసిక్ చేసేస్తాను. గరం మసాలా, చికెన్ మసాలా, ఉప్పు సరిపడినంత, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు, ఇప్పుడు మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలి. ముందైతే వీటిని ఒకసారి కలిపేద్దాము. ఒక గుడ్ కూడా వేసుకున్నాం. మంచిగా కలుపుకొని అందులోనే కొంచెం గరం మసాలా, కార్న్ఫ్లోర్, అదే లేదు ఒకసారి నాకు కార్న్ఫ్లోర్ వేసాను. నేనైతే అడిషనల్గా కొంచెం అంతా రైస్ ఫ్లోర్ కూడా వేసుకుంటాను, క్రిస్పీనెస్ వస్తుంది. కొంచెం ఎక్కువగా ఒక స్పూన్ ఉంటుంది. కొంచెం సేపు పక్కనైతే పెట్టేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇలాగే చేస్తాను. ఇలా చేస్తే 10 days అయినా సరే నిల్వ ఉంటుంది. అల్లము, వెల్లుల్లి, కొంచెం పసుపు వేస్తాను, అప్పుడప్పుడైతే సాల్ట్ కూడా వేస్తాను. ఆయిల్ వేసి నీట్గా మిక్సీ పెట్టుకున్నాము అంటే, వాటర్ వేయకూడదు, ఇంకా నీట్గా మిక్సీ పెట్టుకున్నాము అంటే తడి తగలకుండా ఒక 10 days అయినా సరే స్టోర్ ఉంటుంది. మనం రెడీమేడ్గా దొరికేది కొనేదానికంటే ఇది చాలా బెస్ట్ ఆప్షన్. నేను ఎప్పుడు చికెన్ పకోడీ చేసినా ఇలాగే చేస్తాను. స్ట్రీట్ స్టైల్లో వచ్చేటట్టు అయితే రాదు. ఇలాగా ఎలా అంటే ఎల్లో కలర్గా పసుపుగా ఉన్నట్టు అలా వస్తుంది అనమాట.
బాగా రెడ్ కలర్లో రాదు. కలర్ వేయడం వల్ల అక్కడ అలా వచ్చిద్దా మరేంటో నాకు అర్థం కాదు, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఇదిగోండి చికెన్ పకోడీ అయితే అదే చికెన్ పకోడీకి అయితే కలిపేశాను. నాకు ఇంట్లో ఏం వంటలు చేయాలన్నా కూడా చాలా చిరాకుగా అనిపిస్తుంది. మా ఆయన ఏం చేసినా కూడా బాగుంది అన్న మాట రాదు నోట్లో నుంచి. మీ వాళ్ళు కూడా ఇంతేనా? నేను రా వాయిస్ ఉంచేద్దాం అనుకుంటున్నాను. ఏదో వీడియో ఆన్ చేశానని బాగుందని చెప్పారు, లేకపోతే ఒక ఎక్స్ప్రెషన్ ఉండదు, పాడు ఉండదు. కారం ఎక్కువ వేసాను అప్పటికి. నువ్వు సమన్వి కూడా తింటుంది కదా. సమన్విదా తిను, తిని చెప్పు ఎలా ఉందో. నోట్లో తీ, వెనక పడిపోతావు. తినేసి చెప్పు ఎలాగున్నదో. ఈయన గారు ఎక్స్ప్రెషన్ ఎవరు కానీ మా పాప ఏం చేసిన అమ్మ సూపర్గా ఉందమ్మా అంటారు. చూడండి ఒకసారి, చూడు ఇంకా తినలేదు. తిని చెప్పురా. కాలుతుందా? సరే లేకు నుంచి సరి కూర్చో. తిని చెప్పు ఎలాగుందో. నువ్వు అసలు నవ్వులేవా? కలరు. నైట్ డిన్నర్లోకి అయితే చికెన్ కర్రీ అను రైస్ పెట్టేశాను. ఇంకోండి మా చిన్న పాప అయితే ఇక్కడ ఆడుకుంటుంది. ఇదిగోండి ఇక్కడైతే మా చిన్న పాప గిన్నెలన్నీ ఎత్తి పెడుతుంది. మా హస్బెండ్కి ఫుడ్ పెట్టిచ్చేసి నేను కూడా తినేసి ప్రొడక్టివ్ ఛాలెంజ్కి ఏం వీడియో చేయాలో ఆలోచిస్తాను.